Hi guys, welcome back to our channel Australia lo akka chelli. I hope everyone is doing well. So idaithe inka ma Vietnam series lo 5th day anamata. Memu Ninh Binh ane place ki aithe ellamu. So akkada konni locations unnayi. అక్కడ మెయిన్గా అయితే 3 ప్లేసెస్ ఉన్నాయి అండ్ దే ఆర్ లైక్ సో బ్యూటిఫుల్. మీరు చాలా చోట్ల పోస్టర్స్లో అలా ఫొటోస్ చూస్తుంటారు. అండ్ ఇది కూడా మేము ట్రావెల్ ద్వారా బుక్ చేసుకున్నదే అనమాట. సో మార్నింగ్ పిక్ చేసుకుని నైట్కి మనకి హోటల్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు. అండ్ మార్నింగ్ లేవగానే ఈ వెదర్ చూసి కొంచెం భయం వేసింది అనమాట. మళ్ళీ వర్షం పడుతూ ఉన్నింది. సో మళ్ళీ డే స్పాయిల్ అయిపోతుందేమో అనుకున్నాము. బట్ కరెక్ట్గా లొకేషన్కి వెళ్ళే టైంకి అయితే కొంచెం బెటర్ అయిపోయింది. అండ్ ఈ వే అంతా కూడా చాలా బాగుంది. మొత్తం ఫారెస్ట్ ఏరియా లాగా ఇప్పుడు మనం తిరుమలకి వెళ్ళేటప్పుడు కొండలలా కనిపిస్తాయి కదా, సో ఆ టైప్లో అలా ఉందన్నమాట. మీరు చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు చాలా గ్రీనరీ అండ్ సూపర్గా ఉన్నింది. ఆల్మోస్ట్ హెనాయ్ నుంచి అక్కడికి వెళ్ళడానికి అయితే ఐ థింక్ 2.5 hours అలా పట్టినట్టుంది. ఇంకా ఎక్కువే పట్టింది అనుకుంటా. బట్ ఈ బస్లో అయితే వాళ్ళు నాన్ స్టాప్గా ఈ ప్లేసెస్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్తూనే ఉన్నారు. అండ్ వియత్నాం గురించి ఏమైనా మనకి ఇంట్రెస్టింగ్గా అనిపించేవి అలాంటివి కొన్ని చెప్తూ ఉన్నారనమాట. అండ్ ఆల్సో ఇక్కడ నుంచి అయితే ఒక 2 ప్లేసెస్కి తీసుకెళ్లారు. సో మనం బుక్ చేసుకున్న దాన్ని బట్టి. అండ్ కొంతమందిని ఒక ప్లేస్లో డ్రాప్ చేసి మిగతా వాళ్ళని ఇంకో వేరే ప్లేస్కి తీసుకెళ్లారనమాట. అండ్ ఇట్ వాస్ సో గుడ్. మేము సైక్లింగ్ కూడా చేసాము. సో అవి మీరు వీడియోలో ఇంకా చూస్తారు. సో ఫైనల్గా ప్లేస్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ మీరు చూస్తే సైకిల్స్ అన్ని రెంట్కి వాళ్ళు ఆల్రెడీ బుక్ చేసి ఉన్నారనమాట. అండ్ ఇట్స్ అవర్ చాయిస్. మనం కావాలంటే ఆ ప్లేస్కి సైకిల్ రైడ్ చేసుకొనైనా వెళ్ళొచ్చు ఆర్ బస్లో అయినా డ్రాప్ చేస్తారు. మేమైతే సైకిల్లో వెళ్దాం అనుకున్నాము. కొంచెం ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అని చెప్పి. కాకపోతే చూస్తున్నారు కదా వర్షం పడుతూనే ఉందన్నమాట. సో కొంచెం కష్టం అయితే అయింది. కళ్ళు సరిగ్గా లైక్ మనకి ఫేస్ మీద అంతా వర్షం పడుతూ ఉంటే కొంచెం చూడడం కష్టం అవుతుంది కదా. బట్ స్టిల్ ట్రై అయితే చేసాము. ఇది నేనే కష్టపడి సైకిల్ దొక్కుతున్నాను ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్. మధ్యలో పడబోయాను కూడా. బట్ స్టిల్ ఓకే, ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుండింది. ఫైనల్గా ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చాము. ఈ వియత్నాంలో చాలా పగోడాస్ ఉంటాయి. మనకి టెంపుల్స్ ఉన్నట్టు వాళ్ళకి ఈ కింగ్స్ని అంతా ఓల్డ్ కింగ్స్ వాళ్ళవన్నీ పగోడాలు ఉంటాయి అన్నమాట. ఈ పగోడా అయితే చాలా ఫేమస్ అంట. కాకపోతే ఇక్కడ ఏమైందంటే సగం మంది లైక్ ఇక్కడ ఆగాలని తెలియక సైకిల్లో ముందుకు వెళ్ళిపోయారు. సో మేము ఇక్కడ బయట వెయిట్ చేయాల్సి వచ్చింది చాలాసేపు. అండ్ చూస్తున్నారు కదా ఫుల్ వర్షము. అండ్ మధ్యలో ఒక స్కామ్ కూడా జరిగింది. ఒక చోట బస్సు ఆపితే మేము రెయిన్ కోట్స్ కొనుక్కున్నాము. అవి రెయిన్ కోట్స్ కొన్నామే కానీ వేస్ట్. వాటి వల్ల అసలు యూజే లేదు. తర్వాత రియలైజ్ అయ్యాము అసలు వేరే నార్మల్వే తీసుకో ఉండాల్సింది అని. ఫైనల్గా అయితే తప్పిపోయిన టీమ్మేట్స్ అందరు వచ్చారనమాట. సో ఒకసారి వెళ్ళి లోపలంతా ఒక లుక్ వేసుకొని ఇంకా అక్కడ వెయిట్ చేయడం వల్ల అది చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది. అండ్ అక్కడ పెద్దగా లేదు కూడా ఏమీ, జస్ట్ ఆర్కిటెక్చర్ అవి చూడటానికి ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా ఈ డ్రాగన్ లైక్ ఈ గార్డెన్ టైప్లో ఇలానే ఉంటుంది. సో ఓకే, ఒకసారి అయితే చూడొచ్చు. ఈ ప్లేస్ అయిపోయాకైతే లంచ్కి తీసుకెళ్లారు. అండ్ లంచ్ అంతా ఇంక్లూడెడే టూర్లో. సో ఫుడ్ అయితే చాలా అమేజింగ్ ఉన్నింది. కొంచెం ఇండియన్ వెరైటీస్ కూడా ఉన్నాయన్నమాట. ఫ్రైడ్ రైస్ అండ్ అలాంటివన్నీ మీరు చూస్తే సుషి ఇవి కూడా కనిపిస్తున్నాయి. సాలెడ్స్ ఉన్నాయి, చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. అవన్నీ నేను వీడియో సరిగ్గా తీయలేదు. అవన్నీ తినేసి అయితే నెక్స్ట్ ప్లేస్కి వెళ్తున్నాము. దిస్ వాజ్ ద బెస్ట్ ప్లేస్. మీరు ఖచ్చితంగా వెళ్ళాలి. సో ఈ బోటింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ వాళ్ళు తీసుకెళ్ళిన ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి. ఐ థింక్ ఇట్ వాజ్ 30 or 45 minutes రైడ్ ఇన్ ద వాటర్, బట్ ఇట్ వాజ్ సో గుడ్. సో ఫస్ట్ అయితే మనకి వాళ్ళు అన్ని టికెట్స్ అన్ని వాళ్ళే బుక్ చేసి పెట్టారనమాట. పర్ బోట్ అయితే 4 పీపుల్ని ఎక్కించుకుంటున్నారు. అండ్ నాకు నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ లైక్ ఆ బోట్స్ రైడ్ చేసే వాళ్ళందరూ లేడీసే అనమాట. మీరు మోస్ట్లీ ఇక్కడ చూస్తే కనిపిస్తారు నెక్స్ట్ వీడియోలో. అండ్ మేము 6 members ఉండడం వల్ల ఒకరు 4 ఒక దాంట్లో, నేను మా చెల్లి ఇంకో దాంట్లో అయితే ఎక్కాము.
అండ్ ఇక్కడికి వచ్చాకైతే వర్షం ఆగిపోయిందనమాట. వర్షంలో ఇంకా అది బోటింగ్ ఎక్స్పీరియన్స్ కాదు కదా, ఏమనిపించదు. వర్షం పడిందంటే మళ్ళీ చలేస్తుంది అండ్ ఇంట్రెస్ట్ పోతుంది. సో ఫైనలీ ఇక్కడైతే వర్షం ఏం లేకుండా హాయిగా ఉన్నామన్నమాట. సో వాళ్ళు మా దగ్గర ఇచ్చిన టికెట్స్ అయితే చూపించి లోపలికి అయితే వెళ్ళిపోయాము. అండ్ లోపలికి వెళ్ళాక వాళ్ళు మనకి ఒక్కొక్క బోట్లో ఎక్కించి మనకు ఒక నంబర్ అయితే చెప్తారు. సో మనకి ఆ బోట్ నుంచి ఇంకో మధ్యలో ప్లేస్లో కూడా దింపుతారనమాట. సో అక్కడ దిగాక మళ్ళీ మనం నెక్స్ట్ సేమ్ దిగిన బోట్లోనే ఎక్కితే మళ్ళీ మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ ఇనీషియల్ పాయింట్కి అయితే తీసుకెళ్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, సో అలా ఎక్కించుకుంటూ ఉన్నారనమాట. మీకు ఏమైనా వియత్నాం ప్లాన్స్ ఉంటే మాత్రం ఫ్యూచర్లో ఈ ప్లేస్కి అయితే ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. ఇట్ వాస్ సో గుడ్, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సేఫ్టీ కోసం అయితే ఈ జాకెట్స్ కూడా ఇచ్చారు. ఆ సేఫ్టీ జాకెట్స్ అవి వేసుకోవాలి కంపల్సరీ అంట. సో అది స్టార్ట్ అయ్యాకైతే అవి వేసుకోమన్నారు. అండ్ ఫుల్ గాలి కొడుతూ ఉన్నింది, బట్ చాలా బాగుండింది. అండ్ ఇంకో భయం ఏంటంటే నాకైతే స్విమ్మింగ్ రాదు, సో కొంచెం భయంగా ఉన్నింది. బట్ అంత డేంజరస్ ప్లేస్ అయితే కాదు. మీరు చూస్తున్నారు కదా, అసలు ఆ లొకేషన్ అండ్ ఆ వ్యూ అసలు అద్భుతంగా ఉంది. ఆ వ్యూ అయితే చాలా బాగుంది. అదైతే చూస్తూ ఉండిపోవచ్చు అనమాట. అసలు మొత్తం లైక్ మోస్ట్లీ కుదిరినంత వరకు వీడియో అయితే తీశాను, కొన్ని తీయలేదు. కానీ మధ్యలో వాళ్ళు కేవ్స్ లోపల నుంచి కూడా తీసుకెళ్లారు. అదైతే చాలా చాలా బాగుంది. నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ముందైతే లేదు, సో చాలా నచ్చింది.
రైడ్ అయితే చాలా చాలా బాగుంది అండ్ ఇంకొంతసేపు ఉంటే బాగుంది అనిపించింది. బట్ నెక్స్ట్ ఇంకో లైక్ ప్లేస్కి కూడా వెళ్ళాల్సి ఉన్నిందనమాట. యాక్చువల్గా మాకు నైట్కి దనాంకి ఫ్లైట్ కూడా ఉంది. సో దానికి ఎక్కడ మిస్ అయిపోతామో అని చెప్పి ఇది ఫాస్ట్గా అయితే ఫినిష్ చేసుకొని ఇంకా వాళ్ళ డ్రైవర్కి కూడా కాల్ చేసామన్నమాట. సో మాది అయిపోయింది అని చెప్పి నెక్స్ట్ ప్లేస్కి అయితే తీసుకెళ్లారు. అండ్ అక్కడ చాలా వాక్ ఉంది అన్నారు. మనం మౌంటైన్ మీద అయితే స్టెప్స్ ఉంటాయంట. సో అవన్నీ వాక్ చేసుకొని వెళ్తే పైన కొండ మీద డ్రాగన్ ఉంటుందంట. సో దట్ యూ కెన్ టచ్. బట్ ఇది కొంచెం డేంజరస్ అని చెప్పారు. కొంచెం ఓల్డ్ పీపుల్ అండ్ కిడ్స్ ఉండే వాళ్ళైతే అది ఎక్కడానికి వెళ్ళలేదు. అండ్ మాకు కూడా ఫ్లైట్ టైం అయిపోతుందని మేము వాళ్ళని అడిగామన్నమాట. సో మేమైతే వెళ్ళలేము, కానీ ఎంత టైం పడుతుంది అంటే మిగతా వాళ్ళంతా వెళ్ళి రావడానికి కొంచెం టైం పడుతుంది, లేట్ అవుతుంది అని చెప్పారనమాట. సో అక్కడ మనకి చాలా బస్సెస్ ఇలా ట్రావెల్ వాళ్ళవే ఉంటాయి. సో అక్కడ ఉన్న వాటిలో దేంట్లో అయినా వేకెన్సీ ఉంటే దాంట్లో చూసి మేము రిటర్న్ అయితే కొంచెం తొందరగా వచ్చేసాము. వాళ్ళ ఫైనల్ లొకేషన్ అయితే చూడలేదు. అండ్ ఇదన్నమాట మా వ్లాగ్. ఇంకా నైట్ ఫ్లైట్ తీసుకొని దనాంకి అయితే వెళ్ళిపోయాము. దనాంగ్ కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడ ఎక్కడెక్కడికి వెళ్ళామో తెలుసుకోవాలంటే మా వీడియోస్ అన్ని చూస్తూ ఉండండి. అండ్ వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ our videos. Bye. See you all in next video.